మా గూడాలకి ఏమొత్తలేదు, మా తండాలకి ఏమొత్తలేదు, మా వాడలకి ఏమొత్తలేదు అంటే కాదు. ఇది అధికారుల మీద వేయడం కూడా తప్పిదమే. మనం కూడా బాధ్యతగా గ్రామ సభకు హాజరై కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ హక్కులన్నిటినీ మీ అందరికీ, ఎందుకంటే ఈ గవర్నమెంట్ కూడా పోడు భూములకు ఇంకా రానటువంటి వాళ్ళకు కూడా హక్కుపత్రాలు కల్పిస్తామన్నది. అదేవిధంగా మన గ్రామ సభకు ఉన్నటువంటి విధి విధానాల ద్వారా కానీ మనం చేసినటువంటి తీర్మానాల ద్వారా కానీ ఇక్కడ స్థానికంగా జరిగేటువంటి అభివృద్ధి పనులలో ట్రైబల్ వీడీసీల ద్వారా జరగాలనేది చట్టం చెప్తుంది. అది కూడా గ్రామ సభకు సెక్రటరీ గారు ఫలానా రోడ్డు విషయంలో ట్రైబల్ వీడీసీల ద్వారానే ఈ అభివృద్ధి పనులు అనేటివి జరగాలి. జనరల్ గ్రామ సభలు లేవు, ఓన్లీ పెసా. ఈరోజు కమలాపురం హ్యాబిటేషన్లో ట్రైబల్ నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఈ కమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలో పెసా గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెసా గ్రామ సభలో కొన్ని అంశాలను, ట్రైబల్ అభివృద్ధి పైన కొన్ని అంశాలను చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఆర్ఓఎఫ్ఆర్ భూములకు హక్కుపత్రాలు రాలేదనేది సమస్యగా, అదేవిధంగా ఇక్కడ నూతనంగా నిర్మించబోయేటువంటి ఈ కర్మాగారంలో వాళ్ళకు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దాని విషయంలో, అదేవిధంగా రెవెన్యూ భూములకు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నటువంటి భూములకు కూడా పట్టాలు ఇవ్వలేదనే సమస్య పైన, అదే కరెంటు విషయంలో, మంచినీటి పైన విషయంలో, అదేవిధంగా ఈ ట్రైబల్ నివసిస్తున్నటువంటి ఆవాస ప్రాంతాలలో రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కల్పించేదాని విషయంలో ఈరోజు గ్రామ సభలో చర్చించుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మనకు 236 కుటుంబాలు ఉండగా దాదాపు సుమారుగా 1100 మంది ట్రైబల్ ఓటర్స్ ఉండగా కనీసం మనకు కోరం హాజరు కాకపోవడంతో అంటే ఒక 100 మంది బిలో రావడం జరిగింది. కాబట్టి ఈ గ్రామ సభను వాయిదా వేస్తూ మరొక మారు ఈ గ్రామ సభకు తేదీని ప్రకటించడం కూడా జరిగింది. ఇదే గ్రామ సభలో 16వ తారీఖు 7వ నెల 2024 రోజున ఇదే ప్రాంతంలో పెసా గ్రామ సభ నిర్వహించబడుతుంది. ఈ పెసా గ్రామ సభకు మండల్ తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఎఫ్ఆర్ఓ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా కరెంటు సంబంధించినటువంటి ఏఈ గారు, ఏదైతే ఇక్కడ నూతనంగా నిర్మించబోతున్నటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీ బాధ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, అదేవిధంగా హెల్త్, స్కూలు, అదేవిధంగా ఎన్ని అయితే మనకు షెడ్యూల్ ఏరియాలో 29 శాఖలను కేంద్రీకృతం చేసి ఈ గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పారో ఆ అధికారులందరూ కూడా ఈ పెసా గ్రామ సభకు హాజరై ట్రైబల్ అభివృద్ధిని కాంక్షించాలని వాళ్ళందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ 16/7 తారీఖు 2024 జరగబోయేటువంటి గ్రామ సభకు అందరు అధికారులు సకాలంలో హాజరు కావాలని తమరి ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను.